చండూరు శుద్ధపల్లి పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం భక్తుల కోలాహలం మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామస్తులు, దాతల సహకారంతో జరిగిన ఈ వేడుకలో జ్యోతిర్లింగాల ప్రతిష్టాపన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పురోహితులు శాస్త్రోక్తంగా స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించగా నాగుల ఎల్లమ్మ అమ్మవారికి అభిషేకం, బోనాలు, హోమ క్రతువులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా గంగిశెట్టి మారయ్య జ్యోతిర్లింగాలను సమర్పించగా మంచుకొండ శ్రీను నంది విగ్రహాన్ని, గ్రామస్తులు లక్ష్మీ గణపతి విగ్రహాన్ని సమర్పించారు. ఆలయ కమిటీ చైర్మన్ కారంగి రామ్మూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవంలో పలువురు భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, భక్తుల జయ జయధ్వానాలు మధ్య ఆధ్యాత్మిక వేడుక ఘనంగా ముగిసింది. ఓం శ్రీ గురుభ్యో నమః. చండూరు వాలా అనే ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా యువకులందరూ కూడా చండూరు మరియు పరిసర గ్రామ ప్రాంతాలలో ఉన్నటువంటి సమస్యల గురించి తెలుసుకొని ప్రజలకు అలాగే అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఇలా చాలా సమస్యలు కూడా ఇప్పటివరకు చాలా సమస్యల్ని వాళ్ళు ఇన్స్టాగ్రామ్ పేజీలో పెట్టి ప్రజలకు, అధికారులకు తెలియజేసి వాటి సమస్యలు పరిష్కరించడం జరిగింది. వాళ్ళు ఇంకా భవిష్యత్తులో ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా సమస్యల గురించి ప్రజలకు, అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి చండూరు మరియు పరిసర గ్రామ ప్రాంతాల్లోని ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరుస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలాగే రేపు శనివారం రోజు చింతల ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. అట్టి కార్యక్రమం కూడా వాళ్ళు విజయవంతంగా చేస్తారనేటువంటి నమ్మకం ఉన్నది. ఇట్టి మంచి కార్యక్రమాన్ని చేస్తున్న యువకులందరికీ కూడా వీళ్ళు మార్గదర్శకంగా నిలబడుతున్నారు. చండూరువాల అనేటువంటి ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా తాము చేసినటువంటి కార్యక్రమాలను తెలియజేస్తూ ప్రజలను ఉత్తేజపరుస్తూ తర్వాత అధికారులను బాధ్యతాయుతంగా చేస్తున్నటువంటి యువకులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నారు. జై శ్రీరామ్.